ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో నిర్బంధ పాలన నడుస్తోంది. ఎక్కడ చూసినా అక్రమ అరెస్టులు, నిర్బంధాలే కనిపిస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెట్ విచారణ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఓయూ హాస్టల్లోకి చొరబడి విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఓయూలో బీఆర్ఎస్వీ కార్యదర్శి జంగయ్య, మిథున్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు ప్రభుత్వ తీరుపై విద్యార్థి సంఘ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ ట్యాప్ కేసులో ఏం లేకున్నా కానీ ఈరోజు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుని కూడా గౌరవించకుండా ఈరోజు కక్షపూరితంగానే ఈరోజు కేటీఆర్ గారిని ఈరోజు సిట్టి ఇచ్చి పిలిచిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తాము. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల పైన ఎక్కడక్కడ ప్రశ్నిస్తూ ఉంటే ఈరోజు 4 గ్యారంటీలు 420 హామీల పైన ఎక్కడక్కడ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ ప్రశ్నించే సందర్భంగా అక్కడ కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, అదేవిధంగా ఇక్కడ ఉన్నట్టు ఉస్మానియా విద్యార్థులు కూడా మనం కూడా ఎక్కడక్కడ ప్రశ్నిస్తూ ఉంటే ఇప్పుడు అక్రమ అరెస్ట్ చేస్తుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, వెంటనే మీకు ఇచ్చినటువంటి హామీల పైన, అదేవిధంగా ఇంకోటి మీరు విద్యార్థులకు ఇచ్చినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లో ఫీజు మరియు బకాయిలను వెంటనే విడుదల చేయాలని మేము చేస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి.